గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాంగ్ వీడియో చేయక చాలా రోజులు అయిపోయింది. ఈ రోజు నీకే అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దామండి. ఇన్ని రోజులు అయితే కొంచెం పర్సనల్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేయలేదన్నమాట. ఇక ఈ రోజు నుంచి స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు అయితే మా నాన్న ఫస్ట్ టైం ఇంటికి వస్తున్నారనమాట బెంగళూరులో. అందుకే ఈరోజు చికెన్ కర్రీ అయితే చేస్తామనుకుంటున్నాను. సో ఎలా చేయాలో చూసేద్దామండి. చికెన్ అయితే ఆల్రెడీ తెచ్చేసారనమాట, చూసారు కదా. ఫస్ట్ టైం గాయస్ ఎగ్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఎలా చేయాలో చూసేద్దామండి, ఓకేనా. ఫస్ట్ చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి, ఫస్ట్ ఒక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా, జింజర్ గార్లిక్ అండ్ ఆనియన్, కొంచెం కొరియాండర్ లీవ్ అండ్ ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నమాట. దీంట్లోకి కొంచెం కొబ్బరి, కొంచెం మసాలా పౌడర్, ఇవన్నీ మిక్సీకి అయితే వేసేసుకోండి. ఫైనల్లీ చికెన్ మసాలా అయితే రెడీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇక స్టవ్ అంటించేసి ఫస్ట్ అయితే ఒక పాత్ర పెట్టేసేయండి. సో నేను ఇది నాటికోడి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేయాలి, ఎందుకంటే కొంచెం ఉడకాలంటే టైం తీసుకుంటుంది. అందుకే కొంచెం పెద్ద పాత్ర పెడుతుందని అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసేసి, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోండి. దాని తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా కలిపేసుకోండి. దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. సో ఇవి మొత్తం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము దీంట్లోకి చికెన్ అయితే వేసేసుకుందామండి. చికెన్ వేసుకొని ఒక 15 to 20 minutes, 20 minutes కూడా తక్కువే, ఎందుకంటే ఇది నాటికోడి కాబట్టి ఒక 30 minutes మంచిగా దీంట్లోనే బాయిల్ చేస్తే చాలా మంచిది, త్వరగా ఉడికిపోతుంది అనమాట. సో ఇలా అయితే ట్రై చేయండి ఒక 30 minutes పక్కా, ఎందుకంటే ఇది నాటికోడి కాబట్టి. బాయిలర్ కూడా అయితే ఒక 15 minutes ఆయిల్లో ఫ్రై చేసినా చాలు, బట్ ఇది మాత్రం కొంచెం ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం చెప్పాను కదా 30 minutes ప్లేట్ మూసేసి అలానే పెట్టేసేయండి. దాని తర్వాత అప్పుడప్పుడు ఇలా మూత తీసేసి కలుపుతూ ఉండండి. సో ఇలానే ఒక 30 minutes అయితే చేయండి. దాని తర్వాత మనము దీంట్లోకి కొంచెం చిల్లీ పౌడర్ వేసేసుకుందామండి. కారం మంచిగా ఉంటే చాలా బాగుంటుంది, బట్ మా నాన్న చాలా కారం తిన్నాడు, అందుకే నేను కొంచెం తక్కువ వేసాను అన్నమాట. సో కొంచెం కారం పొడి వేసేసి మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకుంటే మనకి చికెన్ హీట్ కాబట్టి కొంచెం చల్లగా అవడానికి హెల్ప్ చేస్తుంది, గ్రేవీ కూడా కొంచెం మంచిగా వస్తుంది అనమాట. దాని తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసాను. ఇక ఏముంది, మంచిగా ఉడికిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత మసాలా మొత్తం వేసుకొనేసి, మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకొని ఇక మంచిగా ఇంకొక 30 minutes మంచిగా ఇలానే కుక్ చేసుకుంటే సో చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. సో నేను ఇక ఎగ్స్ అవి వచ్చాయని చెప్పాను కదా, ఇవి లాస్ట్లో వేయాలి. ఫస్ట్ వేస్తే అవి బ్రేక్ అయిపోతావు అన్నమాట, అందుకే కొంచెం లాస్ట్లో వేసేద్దామండి. నాకు చాలా ఇష్టం దీంట్లో వచ్చే ఎగ్స్ అయితే. సో ఇక ఇంకెందుకు లేట్ వేసేద్దామండి. సో ఫైనలీ వేసేసాను అన్నమాట. ఇవి వేసిన తర్వాత ఇక ఒక 15 minutes ఉంటే చాలు, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక మూత మూసేసి తర్వాత ఓపెన్ చేస్తే అసలు స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. కర్రీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక మా నాన్న వాళ్ళు రావడమే లేట్ అనమాట. ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని ఇలా గార్నిష్ చేసుకుంటే వేడి వేడిగా నాటుకోడి చికెన్ కర్రీ అయితే రెడీ అన్నమాట. ఇక మా నాన్న కోసం వెయిట్ చేస్తున్నాను. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈరోజు, ఎందుకో ఇలా ఇంత బాగా వచ్చింది. బట్ మా నాన్న చూడాలి ఏమని చెప్తారో ఏమో అని. సో కొంచెం పీసెస్ మనం కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇక ఫైనల్లీ మా నాన్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళి చూస్తే వచ్చేస్తున్నారనమాట. మా నాన్న ఏమేమో తీసుకొని వస్తున్నాడు. సో మా నాన్న జೊತೆలో మా తమ్ముడు కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత వెంటనే ఇక నేను రాగి ముద్ద చేశాను, దాంతోపాటు చికెన్ తినేసి కాసేపు కూర్చొని నాతో మాట్లాడి వెళ్ళిపోయారనమాట. నేను మా నాన్న దగ్గర కొంచెం భయం కాబట్టి వీడియో ఏం తీసుకోలేదు. ఇక కాసేపు ఉండి కొంచెం వర్క్ మీద వచ్చారు, అందుకే ఇంటి దగ్గరికి వచ్చారనమాట. ఇక అలానే వెళ్ళిపోయారు. మా నాన్న వచ్చేసరి అండ్ పూలు కాయలు తీసుకొచ్చారు. ఇలా పూలు అయితే ముడుచుకున్నాను అనమాట. సో నాకైతే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.